ఇప్పుడు ఈ పేషెంట్కి అక్కడే ప్రాబ్లం. అయితే ఈ పుస్తకం గురించి నేను చెప్పినా కదా స్టార్టింగ్లో, అంత వేల సంవత్సరాల పాత ఒక హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఓకే సార్. ఇంత అల్లం తీసుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ ఎందుకు చేస్తాం? దాని మీద మట్టి ఉంటుంది, మొత్తం పెస్టిసైడ్ గిస్టిసైడ్ అవి ఉంటాయి, అవన్నీ పోతాయి మోరిలా. ఇప్పుడు అది వాష్ చేసింది మీరు ఒక దీంట్లో తీసుకోండి, బాగా దంచుకోండి దాన్ని. ఓకే సార్. ఎంత క్వాంటిటీ మీరు అల్లం తీసుకున్నారు అంత క్వాంటిటీ మీరు బెల్లం కూడా వేసుకోండి. ఓకే. ఇవి రెండు బాగా దంచుకోండి. ఇవి రెండు బాగా దంచుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి రెండు. ఓకే సార్. లో ఫ్లేమ్ లో, వెరీ లో ఫ్లేమ్ లో మీరు దాన్ని హీట్ చేయండి. ఓకే. హీట్ చేస్తే ఏమవుతుంది? బెల్లం మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్లు తినేటప్పుడు, 5 స్టార్లు తినేటప్పుడు దాంట్లో క్యారామెల్ ఉంటుంది కదా. క్యారామెల్ ఎట్లా తయారు చేస్తారంటే ఇట్లా బెల్లాన్ని కానీ షుగర్ని కానీ హీట్ చేసి తయారు చేస్తారు. ఓకే. కొంచెం లిక్విడిష్ అయిపోతుంది, అది ఇట్లా మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది.